చుక్కకూర పెసరపప్పు చేద్దాం రండి. ముందుగా చుక్కకూర కట్ చేసుకొని కడిగేసుకోవాలి. అలాగే పెసరపప్పు కూడా నానబెట్టేసుకోవాలి. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకొని వేపుకోవాలి. తర్వాత అల్లం, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది వేగాక నానబెట్టుకున్న పెసరపప్పును అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు మంచిగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరను అందులో వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చుక్కకూర ఇలా దగ్గరికి వచ్చేలాగా మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. కాసేపు అయ్యాక కొత్తిమీర, ధనియాల పౌడర్ వేసుకొని ఇలా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చుక్కకూర పెసరపప్పు రెడీ. థ్యాంక్